హాయ్ అండి అందరికీ. స్పైసీ రాయలసీమ మటన్ కర్రీ ఎలా ఉంటుందో చూసేద్దాం. నేను చేసే విధానం వేరుంటుంది, మా అత్తయ్య చేసే విధానం వేరుంటుంది. మా అత్తయ్య చేసే విధానంలాగా చేస్తున్నాయి ఇవాళ. ఇలా చేస్తే మా సార్కి చాలా ఇష్టం, అందుకే అటు సైడ్ చేసినట్లు చేస్తున్నా. 1/2 కిలో మటన్ శుభ్రంగా కడిగేసి 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఒక చిన్న గ్లాసుడ్ వాటర్ వేయాలండి. కుక్కర్లోనే శుభ్రంగా కడుక్కోవాలి మటన్. చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇందులోనే చిన్న స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి. పసుపు సాల్ట్ మాత్రమే వేసుకోవాలి దీంట్లో, ఇంకా మిగతావి ఏమీ వేయొద్దు ఇప్పుడే. ఇప్పుడు ఇలా చూడండి, కొంచెం వాటర్ ఇంతనే ఉంది కదా. ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్స్ వరకు పెట్టేద్దాం. అంతలోపు వేరే ప్రాసెస్ చూద్దామండి. కొంచెం చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, మనం ఇంట్లో రుబ్బుకున్నది ఉన్నా కూడా దీనికి ఫ్రెష్గా రుబ్బుకుంటారు అన్నట్లు అప్పటిదప్పుడు. నేను కూడా సేమ్ అలానే చేస్తున్నా. చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, ఇందులోనే లవంగాలు, యాలకులు, ఒక 5 లవంగాలు 5 యాలకులు వేయాలి. ఇందులోనే షాజీరా ఉంటుంది కదా, అది ఒక 1/2 టీ స్పూన్ వరకు షాజీరా వేసుకోవాలి. ఇందులోనే మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక కట్ట కొత్తిమీర కాడలతో సహా వేసేయాలి. ఒక కట్ట మొత్తం వేసేసి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని గోయిలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మొత్తం. కుక్కరు మనం స్టవ్ మీద పెట్టాం కదా, అవి ఒక 3 విజిల్స్ వరకే రావాలండి. 75% వరకు కుక్ అవ్వాలి. 3 విజిల్స్ అయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. 3 విజిల్స్ అయితే 75% వరకు ఉడికినట్లు, మిగతాది 25% మనము మూత తీసేసి అన్నీ వేసుకుంటూ కుక్ చేయాలి. ఇంత 75% వరకు ఉడికింది. మళ్ళీ స్టవ్ మీద పెట్టేద్దాం కుక్కర్ని. దీంట్లో మనం ఏమి వేయలేదు కదా. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. ఇందులో నాన్ వెజ్లోకి ఆయిల్ కానీ కొంచెం కారం కానీ ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. నేను 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నా. ఇందులో ఆల్రెడీ మనం మళ్ళీ కోకోనట్ వేస్తాం కాబట్టి ఒక 4 స్పూన్స్ అయితే సరిపోతుంది. 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఆల్రెడీ పసుపు సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఆయిల్ వేసాం కదా, మొత్తం మంచిగా కలపాలి ఆయిల్ మొత్తం కలిసేలాగా. ఇప్పుడు మనము ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు టీ స్పూన్స్ నుంచి కారం వేస్తున్నా. నేను కారం కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నా. మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. 4 టేబుల్ స్పూన్స్ కారం వేసాక మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు మనము ఇందాకనే మొత్తం పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాం కదా, అది ఇప్పుడే వేసేయాలి. కారం వేసిన వెంటనే ఇది కూడా వేసేసేయాలి. ఇది మొత్తం మంచిగా కలపాలండి. మొత్తం కలిసేలాగా మొత్తం కలపాలి. కలిపి కొద్దిసేపు కుక్ అవ్వనిద్దాం. ఒక 5 మినిట్స్ వరకు సిమ్ మీద కుక్ అవ్వనిద్దాం. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా మొత్తం కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు కొబ్బరి పొడి వేద్దాం. 1.5 టీ స్పూన్స్ వరకు కొబ్బరి పొడి వేసుకుందామండి. ఇప్పుడు ఇది ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టిన పొడి 1.5 స్పూన్ వరకు వేసి మళ్ళీ మంచిగా కలిపేసి మొత్తం కలిసేలాగా కొబ్బరి పొడి మొత్తం కలిసేలాగా మొత్తం మిక్స్ చేద్దాం. మన సైడ్ అయితే వేరేలాగా ఉంటుంది, ఇక్కడ రాయలసీమలో అయితే చాలా వరకు ఇలానే చేస్తారండి. అల్లం వెల్లుల్లి అవన్నీ మధ్యలో ఉడికేటప్పుడు వేస్తారు అన్నట్లు. మనమైతే ఫస్టే కలిపి కుక్కర్లో పెడతాం కదా. అక్కడ మెయిన్ కర్రీకి సీక్రెట్ ఏంటంటే అదే కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా నూరి అప్పటిదప్పుడే వేస్తారు అన్నట్టు. అది మధ్యలో కుక్ అయ్యేటప్పుడు వేస్తారు. ఇప్పుడు కొన్ని వాటర్ వేసి మంచిగా మిక్స్ అయ్యే వరకు ఇట్లా కలుపుకొని కొద్దిగా సేపు ఇంకొక 5 మినిట్స్ వరకు కుక్ అవనిద్దాం. ఆల్మోస్ట్ మటన్ కుక్ అయింది. ఇంకా ఇప్పుడు కొబ్బరి పొడి వేసాం కదా, కొద్దిసేపు 5 మినిట్స్ తర్వాత దింపేస్తే ఇలా రెడీ అయిపోయింది. మనం ఇందులో గార్నిష్కి కొత్తిమీర అవి వేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ కొత్తిమీర ఒక కట్ట వేసాం కదా, మరి ఘాట్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను వేయలేదు. ఇప్పుడైతే వేడి వేడి కర్రీ రెడీ అయిపోయిందండి. రోటీలోకి అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.